ఇండియా బ్లాక్ కి సంబంధించి 110 నుంచి 130 ఇతరులు 0 నుంచి 1 స్థానాన్ని దక్కించుకోవచ్చు అంటూ కూడా చెబుతోంది. దాంతోపాటు జల్లోక్ పాల్ 154 నుంచి 159, ఇండియా బ్లాక్ 115 నుంచి 120, అలాగే ఇతరులు 11 నుంచి 14 అంటూ కూడా చెబుతోంది. దాంతోపాటు ఎలక్టరల్ జల్లోక్ పాల్ కి సంబంధించి మీరు మాట్లాడే ప్రయత్నం చేస్తే కనుక 154 నుంచి 159 రైట్. ఒక్కసారి పోల్ ఆఫ్ ద పోల్ నెంబర్స్ మీరు చూస్తున్నారు. పోల్ ఆఫ్ ద పోల్ 148 నుంచి 159కి వస్తాయంటూ ఇండియా కూటమి చెబుతుంటే ఇండియా బ్లాక్ కి సంబంధించి 119 నుంచి 132, అలాగే ఇతరులు 6 నుంచి 8 స్థానాలు. ఒక్కసారి మీ సెల్ ఫోన్స్ ఉంటే ఇలా ఓపెన్ చేసి వెంటనే ఫోటో పిక్ పెట్టేసుకొని ఫోటో తీసుకొని ఇలా ఫోటో తీసుకునే ప్రయత్నించండి. సో దట్ మీకు ఆ నెంబర్ అనేది క్లియర్ కట్గా ఉండే అవకాశం ఉంటుంది. పోల్ ఆఫ్ ద పోల్ అనేది ఇదిగో నేనైతే మాత్రం నా సెల్ ఫోన్లో బంధించేసుకున్నాను. ఎందుకంటే ఈ పోల్ ఆఫ్ ద పోల్ సర్వే చాలా ఇంట్రెస్టింగ్ ఉండబోతుందనే చెప్పుకోవాలి. ఎందుకంటే పోల్ ఆఫ్ ద పోల్లో ఎవరికి ఎన్ని స్థానాలు ఉండబోతుంది అనేది ఇక్కడ ఇంట్రెస్టింగ్గా మారుతోంది. ఎందుకంటే పీమాక్ కావచ్చు, లేకపోతే మ్యాట్రిక్స్ కావచ్చు, లోక్పాల్ కావచ్చు, అలాగే ఎలక్ట్రల్ ఎడ్జ్ కావచ్చు, పీపుల్ పల్స్, అలాగే చాణక్య స్టార్ట్, ఇవన్నీ కూడా ఇంట్రెస్టింగ్గా మీరు చూసే ప్రయత్నం చేసేది. హియర్ ఇట్ ఈస్. ఇక్కడ మీరు దాదాపుగా చూస్తే ఎలక్ట్రల్ ఎడ్జ్ మాత్రమే 150 అంటోంది, ఎక్సెప్ట్ ఎలక్ట్రల్ ఎడ్జ్. అలాగే పీమాక్ ఎలక్ట్రల్ ఎడ్జ్ రెండు మాత్రమే INDIA బ్లాక్ కి సంబంధించి కూటమి ఇండియా బ్లాక్ అధికారంలోకి రావచ్చంటూ చెబుతూ ఉంటే ఇక్కడ మిగతా సంస్థలన్నీ కూడా పీమాక్ NDAకి సంబంధించి 150 వరకు ఇచ్చింది దాదాపుగా. మిగతావన్నీ కూడా ఎక్సెప్ట్ ఎలక్టరల్ ఎడ్జ్ అండ్ అలాగే పీమాక్, ఈ రెండు తప్ప మిగతావన్నీ కూడా 150 పైనే NDA కూటమి సీట్లు సాధిస్తుందంటూ కూడా అంచనాలు వేయడం జరుగుతోంది. సో ఇటువంటి సినారియోలో పోల్ ఆఫ్ ద పోల్ మీరు చూస్తున్నారు. ఇంట్రెస్టింగ్గా పోల్ ఆఫ్ ద పోల్ NDA కూటమి 148 నుంచి 159, ఇండియా బ్లాక్ 119 నుంచి 132, ఇతరులు 6 నుంచి 8. ఒకవేళ ఇక్కడ ఒక 10 సీట్లు తగ్గాయి అనుకుందాం, 148 నుంచి ఒక 10 సీట్లు తగ్గిన 119 అంటే 120 అనుకుందాం. ఇక్కడ కనుక ఒక 20 పెరిగాయి అనుకుందాం. అటువంటి సినారియోలో ఇండియా బ్లాక్కి సంబంధించి కూడా అధికారం దక్కించుకునే అవకాశం ఉంది. అట్ ద సేమ్ టైం 148 అంటే బోర్డర్లో నుంచి ఉంది NDA కూటమికి. ఎందుకంటే 148 నుంచి 159 అన్నప్పటికీ కూడా సో సాధారణంగా మాట్లాడుకుంటూ ఉంటాం ఏమో గుర్రం ఎగరావచ్చు అన్నట్టుగా. ఎందుకంటే ఏమో గుర్రం ఎగరావచ్చు అనేది మనం ఎగ్జిట్ పోల్ ఫలితాలకు సంబంధించి హర్యానాలో చూసాం ఏం జరిగిందో. ఒక్కసారిగా తలకిందులైంది. ఫలితాలు వచ్చిన రోజు కూడా చూసాం మార్నింగ్ టైంకి కాంగ్రెస్ సంబరాలు చేసుకుంది. కానీ 10-11 ఆ సందర్భానికి ఒక్కసారిగా ఢీలా పడిపోయిన సిచ్యువేషన్. తీరా చూస్తే కట్ చేస్తే పోల్ రిజల్ట్స్ కావచ్చు తారుమారు అయిన సిచ్యువేషన్. సో అదంతా మళ్ళీ వేరే కథ. ఇప్పుడు నేను ఆ డెప్త్ ఆఫ్ ద స్టోరీలోకి వెళ్ళాలనుకోవట్లేదు. కానీ ఎగ్జిట్ పోల్ ఫలితాలకు సంబంధించి మాత్రమే ఇక్కడ నేను పాయింట్అవుట్ చేయాలనుకుంటున్నాను. ఆ రిజల్ట్స్ మీరు చూస్తున్నారు కాబట్టి ఎగ్జిట్ పోల్కి సంబంధించి కొన్ని సందర్భాల్లో కొంతమంది మాత్రం కాస్త దరిదాపుగా 1-2 సంవత్సరాలు టచ్ చేసే ప్రయత్నం చేస్తున్నాయి. కానీ దాదాపుగా పోల్ ఆఫ్ ద పోల్ మాట్లాడుకున్నప్పుడు మాత్రం ఎగ్జిట్ పోల్ ఫలితాలు అంతగా ఎగ్జాక్ట్గా ఉన్నాయనేది బిగ్గెస్ట్ క్వశ్చన్ మార్క్. మీకేమనిపిస్తుందండి కామెంట్ బాక్స్లో మెన్షన్ చేయండి. ఇదే అంశానికి సంబంధించి డిస్కషన్ కంటిన్యూ చేయడానికి మనతో పాటు లైవ్లో కంటిన్యూ అవుతున్నారు మాజీ మంత్రి పుష్పలీల. ఒకసారి పుష్పలీల గారి దగ్గరికి వెళ్ళే ప్రయత్నం చేస్తున్నాను. పుష్పలీల గారు, ఎక్సెప్ట్ ఇక్కడ ఎలక్టరల్ ఎడ్జ్ అలాగే పీమాక్ ఈ రెండు సంస్థలు మాత్రమే ఇండియా బ్లాక్ అధికారంలోకి రావచ్చు అంటూ కూడా చెబుతున్నాయి. మిగతావన్నీ కూడా అసలు ఛాన్సే లేదు. NDA కూటమి మాత్రమే పట్టం కడతాయి. NDA కూటమి మళ్ళీ మహారాష్ట్రలో అక్కడ అధికారంలోకి రాబోతుందని చెప్తోంది. సో వీటిని ఎలా చూస్తారు మీరు? అధికారంలోకి వచ్చే అవకాశం మీకు ఎక్కడైనా కనిపిస్తోందా కాంగ్రెస్కి సంబంధించి? ఇప్పుడు ఎంత అసలు అనుకోకుండా మీరు 10 కౌంట్ చేసే లోపలనే ఎలా సినారియో మారిపోయింది. అట్లానే ఇప్పుడు మనకు మీరు మొన్న లాస్ట్ ఎలక్షన్‌లో హర్యానాలో మాకు పాజిటివ్ రిజల్ట్ వచ్చిందని మేము కూడా అనుకుని వెళ్ళిపోయినాం. కానీ తీరా చూస్తే లాస్ట్ మొమెంట్‌లో అది కొంచెం ఇది డిఫరెంట్ రిజల్ట్ వచ్చాయి. అంటే ఇక్కడ మీరన్నట్టు ఎగరనవచ్చు మేము. ఎందుకంటే రిజల్ట్ అనేది మైండ్ ఫ్లక్చుయేషన్స్. ఇప్పుడు సరే వాళ్ళు ఈవీఎంలో ఎంత చేసినా కూడా రిజల్ట్ అనేది వచ్చేసరికి ప్రజల యొక్క పల్స్ అక్కడ కనపడడానికి చాలా స్కోప్ ఉంది. సో దాన్ని మనం ప్రయారిటీగా తీసుకున్నప్పుడు ప్రజల నిర్ణయానికి మనం బెండ్ అవ్వాల్సిందే. సో వాళ్ళ మైండ్ సెట్ లో ఏమేమి ఉన్నాయో అక్కడి వరకు వెళ్ళేంత వరకు ఆ పోల్లో బాక్సులు పడేంత వరకు కూడా ప్రజల ఆలోచన విధానాన్ని మనం ఏం చేయలేము. సో నేను ఇప్పటిదాకా అనుకున్నది బీజేపీ మీద ఉన్న అభిప్రాయాన్ని, గతంలో ఉన్న అభిప్రాయానికి లేదు వాళ్ళిద్దరు కూడా అట్లా స్ప్లిట్ అయిన పాలిటిక్స్ లో చేసినప్పుడు ఇప్పుడు బీజేపీతో అలయన్స్ ఉండి కూడా రేపొద్దున పవర్ దగ్గరకు వచ్చేసరికి ఎవరు ముఖ్యమంత్రి అవుతారు, ఎవరి సైడ్ ఉంటారు అన్న దానిలో మళ్ళీ ఏమైనా రావడానికి కూడా ఛాన్సెస్ ఉంది. సో అందువల్ల నేనేమంటానంటే బీజేపీకి అయితే గ్రాఫ్ 110% నేనైతే గ్యారెంటీగా రాదని చెప్తున్నాను. కొన్ని దగ్గర జార్ఖండ్ లాంటి సిచ్యువేషన్ లో చెప్పలేము. అక్కడ
కొన్ని పరిస్థితుల వల్ల, ప్రత్యేక కారణాల వల్ల కొన్ని దగ్గర జరిగి ఉండొచ్చు మేబీ. కానీ ఇక్కడ మాత్రం మహారాష్ట్రలో మాత్రం నిజంగా కూడా కాంగ్రెస్ పార్టీని రావాల్సిందే. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీలో ఉన్న ఎక్కడైనా లీడర్‌షిప్‌లో కొన్ని ఉన్నప్పటికి కూడా ప్రజల మైండ్ సెట్ రాహుల్ గాంధీ నాయకత్వం మీద, కాంగ్రెస్ పార్టీ మీద, వాళ్ళ విధానాల మీద, వాళ్ళు తీసుకునే ప్రజల మీద చూపించే కన్సర్న్ మిగతా పార్టీలు చూపించడం లేదు. ఇప్పుడు గెలవక ముందు, గెలిచిన తర్వాత అనేది ఒకటి ఉంటదండి. గెలవక ముందు ఒక రకంగా ఉన్న మోదీ గారి మాటలు మనం గతంలో చూసినా 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తానని చెప్పడము, అన్‌ఎంప్లాయిడ్ యూత్ గురించి అన్నాడు, స్కిల్ డెవలప్‌మెంట్ అన్నాడు, బ్లాక్ మనీ తెస్తానన్నాడు. ఒక్క వాగ్దానాన్ని కూడా కరెక్ట్ గా నెరవేర్చలేదు. ఈ రోజు అన్‌ఎంప్లాయిడ్ యూత్ పెద్ద హార్ట్ బర్నింగ్ ఇష్యూ అయిపోయింది దేశంలో. అంతేకాకుండా ధరలు అనేవి ఎంత సాధారణ మానవుడి నుంచి అందరి వరకు కూడా ఇంపాక్ట్ పడతా ఉంది. లీలా గారు మీరు అన్నట్టుగా ఈ ఆస్పెక్ట్స్ అన్ని కూడా చాలా తీవ్ర చర్చనాంశం అయ్యాయి. కానీ ఇటువంటి సందర్భంలో కూడా ఒకవేళ మీరు అన్నట్టుగా ఈ అన్ని అంశాలు ఇంపాక్ట్ చూపించినప్పటికీ కూడా ప్రజలు ఎందుకు ఇక్కడ కూటమి వైపు వెళుతున్నారు అనేది ఒకసారి మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. మనతో పాటు నరేష్, బీఆర్ఎస్ అధికార ప్రతినిధి మనతో పాటు లైవ్ లో కంటిన్యూ అవుతున్నారు. నరేష్ గారు చాలా ఇష్యూస్ సంబంధించి డిస్కషన్ జరుగుతోంది. లీలా గారు అన్నట్టుగా ధరల అంశం కూడా ఇక్కడ తెర మీద ఉంది. దాంతోపాటు అనేక అంశాలు ఉన్నాయి. అయినప్పటికీ కూడా ఇటు కూటమి వైపు ఎందుకు ప్రజలు, ఎన్డీఏ కూటమి వైపు ఎందుకు మొగ్గు చూపుతున్న అంశానికి సంబంధించి మీ అంచనాలు ఏంటి? ఇప్పుడు ఎగ్జిట్ పోల్స్ ఇచ్చినా కూడా పూర్తి స్థాయిలో ఒక మొత్తం కంప్లీట్ డౌన్ అయినట్టుగా అయితే ఇక్కడ ఇవ్వట్లేదు. మరి ఇక్కడ నేను అనుకోవడం ఏంటంటే ఒక 5-10 తేడా వచ్చినప్పుడు మాత్రం డెఫినెట్ గా ఎవరైతే ఇండిపెండెన్స్ ఉన్నారో వాళ్ళకి చాలా డిమాండ్ ఉంటుంది. మళ్ళీ గతంలో మారినట్టుగానే మళ్ళీ ఆ పార్టీ నుంచి కొంతమంది తీసుకోవడం, ఈ పార్టీ తీసుకోవడం కూడా జరిగే అవకాశాలు, వన్ సైడ్ గా వచ్చే అవకాశాలు కొంతవరకు కనబడతా ఉన్నాయి. కానీ మళ్ళీ దాంట్లో కొంతవరకు అయితే అంటే టైట్ గా పొజిషన్ వచ్చినట్టుగా, అంటే పోటాపోటీగా వచ్చినట్టుగా మాత్రం కనబడతా ఉంది. సరే మెజారిటీ స్థానం వచ్చినప్పటికీ కూడా మరి ఆ రకంగా ఉందా, లేకపోతే ఒకవేళ నా అంచనా ప్రకారం అయితే నరేష్ గారు ఒక్కసారి సారీ ఫర్ ది ఇంటరప్షన్. ఇదే అంశానికి సంబంధించి ఈ ఎగ్జిట్ పోల్ ఫలితాల మీద మహారాష్ట్ర డిప్యూటీ ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ మాట్లాడుతున్నారు. ఒకసారి అందరి లైవ్కి వెళ్ళే ప్రయత్నం చేద్దాం. परसेंटेज बड़ा है उसका फायदा हमको होगा. परसेंटेज बड़ा है उसका फायदा हमको होगा. परसेंटेज बड़ा है उसका फायदा हमको होगा. ఇంట్రెస్టింగ్ అది ఒకటే అంటున్నారు. ఓట్ పర్సెంటేజ్ పెరిగింది, అదే మాకు అడ్వాంటేజ్ అవుతుంది, అదే మాకు ఫైదా అంటున్నారు, అదే మాకు ఉపయోగపడుతుంది అంటూ కూడా చెప్తున్నారు. ఇంట్రెస్టింగ్గా అది అంతా ఉపయోగపడే అవకాశం ఉంటుందా, దట్టు ఎన్డీఏ కూటమికి సంబంధించి? ఇంట్రెస్టింగ్. ఒకసారి నరేష్ గారు ఆయన వ్యాఖ్యలు మీరు చూశారు, అది అంతలో ఉపయోగపడే అవకాశం ఉందా? ఎందుకంటే ఇక్కడ ఓట్ పర్సెంటేజ్ పెరిగింది, అది మాకే ఉపయోగపడుతుంది, ఎన్డీఏ కూటమికి కలిసి వస్తుంది అంటున్నారు ఆయన. నేను వారన్న మాటకే పర్సంటేజ్ పెరిగింది మాకు ఉపయోగపడుతుంది అని దానికి నేను నమ్మట్లేదు. కానీ జనరల్ గా ఏ పార్టీకైనా అంచనా ఏముంటది అంటే, మనం ప్రజల్లోకి వెళ్ళినాం, ప్రజల్లో చెప్పగలిగినాం, ప్రజలు మన వైపు ఉన్నారు కాబట్టి మనకు అనుకూలంగా ఎక్కువ ఓట్ బ్యాంక్, అంటే ఎక్కువ ఓట్ పర్సెంటేజ్ పెరిగింది చెప్పి ఒక అంచనా వేస్తారు. దాంట్లో అది ప్రతి ఒక్క పార్టీకి అదే రకంగా ఆశలు ఉంటాయి కాబట్టి అదే నేను నమ్మట్లేదు. కానీ ఇప్పుడు ఉన్నటువంటి ఎగ్జిట్ పోల్ లో మెజారిటీ స్థానాలు ఇచ్చినప్పటికీ కూడా, కాంగ్రెస్ పార్టీ పోటాపోటీ ఇచ్చినప్పటికీ కూడా, ఇస్తే పోటాపోటీ ఇవ్వచ్చు, లేదంటే అమాంతం అంటే కంప్లీట్ గా డౌన్ అయ్యే అవకాశాలు కనబడతా ఉన్నాయి. ఏపీలో మనం చూసినాం, చాలా సంస్థలు వైఎస్ఆర్సీపీ వాటికి చూపించినాయి, పోటాపోటీగా చూపించినాయి. కానీ ప్రజల నాడి ఎప్పుడైతే ఆపోజిట్ గా ఆలోచన చేసిరో కంప్లీట్ గా పడిపోయే అవకాశాలు ఉంటాయి. కాబట్టి నేను అనుకోవడం ఏంటంటే, వస్తే పోటాపోటీగా మెజార్టీ వస్తే రావచ్చేమో, కానీ లేకపోతే మాత్రం ప్రజల అంచనాలు ఒకవేళ కంప్లీట్ గా రివర్స్ అయితే మాత్రం కాంగ్రెస్ ఇండియా కూటమి అనేది కంప్లీట్ డౌన్ అయ్యే అవకాశాలు ఉంది. అంటే దాదాపుగా 70-80 సీట్లకే పరిమితమయ్యే కూటమి 70 నుంచి 80 సీట్లకే పరిమితమయ్యే అవకాశాలు కూడా స్పష్టంగా కనబడతా ఉన్నాయి. సరే పోటాపోటీ ఎవరు వచ్చినా ఎగ్జిట్ పోల్స్ మనం ఏం కాదనం, ప్రజలు ఇచ్చిన తీర్పున అంతిమంగా ఎవరైనా శిరస వహించాల్సిందే. కాబట్టి ప్రజాస్వామ్య వ్యవస్థలో నా అంచనా ప్రకారం అయితే నేను అనుకోవడం ఏంటంటే, ఉన్నటువంటి అవకాశాన్ని ఈ పార్టీలు, ఈ కూటమి మిస్ చేసుకున్నాయి. మిస్ చేసుకొని మళ్ళీ ఒకసారి బీజేపీకి అవకాశం ఇచ్చినట్టుగా, వీరే చేతుల నుంచి వీరే వారికి ఒక అవకాశం ఇచ్చినట్టుగా చేసినట్టుగా మనకు స్పష్టంగా కనబడతా ఉంది. ఎందుకు అంటే, ఎక్కువగా కూడా మహారాష్ట్ర మీరు గమనించండి సచిన్ గారు, కేవలం కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల మీదనే చర్చ చేశారు. కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల మీదనే మోదీ గారు కూడా పదే మాట్లాడడం జరిగింది. కాబట్టి ఆ ఇంపాక్ట్ ఉంటది అని నేను భావిస్తా ఉన్నాను. మోదీ గారు ఏమన్నారు, తెలంగాణలో ఆర్ఆర్ ట్యాక్స్ నడుస్తుంది, రేవంత్ రెడ్డి రాహుల్ ట్యాక్స్ నడుస్తుంది, కాబట్టి ఈ రకంగా కాంగ్రెస్ అవకాశం ఇస్తే మొత్తానికే ముంచేసే అవకాశాలు ఉన్నాయి, ప్రలోభ పెడుతుంది,
హామీలు ఇస్తా ఉంటుంది, మేము ఇష్టానుసారం హామీలు ఇవ్వట్లేము కానీ ఆ పార్టీ ఇస్తా ఉంటుంది, కానీ ఎక్కడా కూడా చేసిన సందర్భాలు లేవు. అది ఆలోచించమని నేనన్నమాట కాదు, ప్రధానమంత్రి పదే పదే చెప్పినటువంటి మాట. మీరు అన్నట్టుగా అనేక అంశాలు, ఎందుకంటే మీరు ఈ చుట్టూతా ఈ అంశాలన్నీ కూడా ప్రచారంలో చాలా గట్టిగా వెళ్ళాయి. దాదాపుగా అక్కడికి తెలుగు రాష్ట్రాల నుంచి కూడా ప్రముఖులు వెళ్ళి ప్రచారం చేసిన సందర్భాన్ని చూసాం. రైట్, మనతో పాటు మాజీ మంత్రి పుష్పలీల లైవ్లో కంటిన్యూ అవుతున్నారు. పుష్పలీల గారు, దేవేంద్ర ఫడ్నవీస్ అన్న మాటలను మీరు చూశారు. ఓట్ పర్సంటేజ్ పెరిగింది, అది మాకు కలిసి వస్తుంది అంటూ, అది మాకే కలిసి వస్తున్నట్టు కూడా ఆయన ధీమాను వ్యక్తం చేస్తున్నారు. అంటే పెరిగిన ఓట్ పర్సంటేజ్ భారతీయ జనతా పార్టీకి ఎందుకు కలిసి వస్తుందని చెప్పి కాంగ్రెస్ అనుకుంటోంది? నేను అదే మళ్ళీ చెప్తున్నాను. ఇప్పుడు మోదీ గారి మాటలను నమ్మే ప్రసక్తి లేదు బాబు. ఆయన చెప్పిన దాంట్లో ఇక్కడ కాంగ్రెస్ నుంచి పోయిన వాళ్ళు కానీ, లేదా ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు వెళ్ళేసి ఇక్కడ మేము 6 పథకాల గురించి ఆయన కామెంట్ చేయడం కానీ, అంటే ఒక లెవెల్లో కాంగ్రెస్ పార్టీని చూసి జడుచుకునే పరిస్థితి మాత్రం రాహుల్ గాంధీ గారు తీసుకొచ్చారనేది యథార్థం అండి. ఎందుకంటే గతంలో ఉన్న పరిస్థితులు ఇప్పుడున్న పరిస్థితులను చూస్తే నాయకత్వాన్ని సమర్థించి అక్కడ చూసిందంటే అసలు గఠబంధన్ అనేది చాలా ఇంపాసిబుల్. ఒక పార్టీ కలుస్తుందా అనేది లేదు. అలాంటిది వాళ్ళలో ఐక్యమత్యం వచ్చేసి ముందు మన ప్రధాన శత్రువు మోదీ. సో మోదీని ఓడగొట్టాలంటే మనం డెఫినెట్గా కలవాలన్న ఇంటెన్షన్ ఇక్కడ పెద్ద స్ట్రాంగ్ అనమాట. సో ఇక్కడ రాజకీయాలలో మోదీ గారు చెప్పిన మాటలను అంత తొందరగా అంత తేలిగ్గా వచ్చినా ఇప్పుడు ఈ రిజల్ట్ చూసుకొని, ఎగ్జిట్ పోల్ రిజల్ట్ చూసుకొని ఆయన మాటలు నమ్మారు, అక్కడ ఏం చేయలేదు, వీళ్ళంతా చేసింది తప్పు అని అంటే మరి నువ్వేం చేసావు? నువ్వెవరికి అయ్యావు? అదాని అంబానీకి అయ్యావు. రైట్, ఇంట్రెస్టింగ్. ఎస్, అదాని అంబానీ ఇష్యూని మళ్ళీ మీరు తెర మీద తీసుకొచ్చారు. దాని గురించి కూడా మాట్లాడే ప్రయత్నం చేద్దాం. అంతకన్నా ముందు అనదో బ్రేకింగ్ న్యూస్ వస్తుంది. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు RTV స్క్రీన్ మీద. బ్యాక్ టు బ్యాక్ బ్రేకింగ్ న్యూస్ ఇటు పోల్ ఆఫ్ ద పోల్ కి సంబంధించి. ఎస్, ఇప్పటి వరకు వచ్చిన నెంబర్స్ ని చూసే ప్రయత్నం చేద్దాం. ఏం జరుగుతోంది అనేది ఒకసారి ఎగ్జిట్ పోల్ కి సంబంధించి ఆ నెంబర్స్ ని చూసే ప్రయత్నం చేద్దాం. హియర్ ఇట్ ఈస్ పీపుల్ పల్స్ కి సంబంధించి జార్ఖండ్ కి సంబంధించి ఎగ్జిట్ పోల్ మీరు చూస్తున్నారు. ఎన్డీఏ కూటమి 42 నుంచి 48 స్థానాలను దక్కించుకోవచ్చు అంటూ కూడా ఇటు పీపుల్ పల్స్ ఎగ్జిట్ పోల్ చెబుతోంది. అలాగే INDA ఇండియా కూటమికి సంబంధించి 24 నుంచి 37 వరకు కూడా 24 నుంచి 37 స్థానాల వరకు కూడా దక్కించుకోవచ్చు అంటూ కూడా ఇటు పీపుల్ పల్స్ జార్ఖండ్ కి సంబంధించి చెబుతోంది. ఇతరులు 6 నుంచి 10 స్థానాలు దక్కించుకోవచ్చు అంటూ కూడా పీపుల్ పల్స్ సర్వే చెబుతోంది. ఇక్కడ మీరు చూసుకుంటే కనుక ఎన్డీఏ కూటమికి ఇటు ఆధిక్యత కట్టబెట్టింది. చాణక్యకు సంబంధించి ఎన్డీఏ కూటమికి 45 నుంచి 50 దాదాపుగా ఇక్కడ మెజారిటీ దాటేసి అధికారాన్ని చేపట్టచ్చు అంటూ కూడా ఇటు చాణక్య చెబుతోంది. ఇండియా కూటమికి సంబంధించి 35 నుంచి 38 స్థానాలు దక్కించుకోవచ్చు అంటూ కూడా చాణక్య చెబుతోంది. ఇతరులు ఒక్క స్థానాన్ని కూడా దక్కించుకోరనేది చాణక్య చెబుతున్న ఫలితాలు, ఎగ్జిట్ పోల్ ఫలితాలు. దాంతోపాటు జనలోక్పాల్ ఏం చెబుతోంది? జనలోక్పాల్ కి సంబంధించి మీరు చూస్తే ఎన్డీఏ కూటమికి 39 నుంచి 43 స్థానాలు దక్కించుకోవచ్చు అంటూ కూడా జనలోక్పాల్ చెబుతోంది. అలాగే ఇండియా కూటమి 37 నుంచి 41 స్థానాలకు పరిమితి అవకాశం ఉందనేది. ఇక్కడ మీరు చూస్తే కనుక ఆ టగ్ ఆఫ్ వార్ అనేది కనిపిస్తుంది. జనలోక్పాల్ మాత్రం ఇక్కడ టగ్ ఆఫ్ వార్ ఇస్తోంది. ఇతరులు 6 నుంచి 8 స్థానాలు. ఒకవేళ జనలోక్పాల్ అనుకున్న ఎగ్జిట్ పోల్ ఫలితాలు కనుక ఎగ్జిక్యూట్ అయ్యాయి అనుకుందాం, ఒకవేళ అటువంటి ఫలితాలే ఇటు కనిపించాయి అనుకుందాం, దాదాపుగా అప్పుడు హంగ్ అసెంబ్లీ ఏర్పడే అవకాశం ఉంది జార్ఖండ్ లో. ఇది జనలోక్పాల్ చెబుతోంది. ఆ తర్వాత మీరు చూస్తే పీమార్క్, ఇందా నుంచి పీమార్క్ సంబంధించి మాట్లాడుకుంటున్నాం. పీమార్క్ కూడా ఒకటే చెబుతోంది. ఇండియా కూటమికి సంబంధించి ఇండియా బ్లాక్ 37 నుంచి 47 స్థానాలను దక్కించుకోవచ్చు. అట్ ద సేమ్ టైం ఎన్డీఏ కూటమి 31 నుంచి 40 స్థానాలకు ఇక్కడ దక్కించుకోవచ్చు అంటూ చెబుతోంది. ఇతరులు 1 నుంచి 6 స్థానాలు దక్కించుకోవచ్చు అంటూ కూడా. అంటే జార్ఖండ్ లో ఇది 2 ఎగ్జిట్ పోల్ ఫలితాలు. హంగ్ అసెంబ్లీ ఏర్పడే అవకాశం ఉందని చెబుతున్న ఫలితాలకు సంబంధించి మనం మాట్లాడుకుంటాం. పీమార్క్ దానికన్నా ముందు ఇచ్చిన ఒక సర్వే ఫలితాలు, ఈ 2 కూడా. దీని తర్వాత పీమార్క్ తర్వాత నెక్స్ట్ సర్వే ఫలితాలను చూసే ప్రయత్నం చేద్దాం. నెక్స్ట్ సర్వే ఫలితాలకు సంబంధించి చూసే ప్రయత్నం. పోల్ ఆఫ్ ద పోల్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు ఇప్పుడు. మరి కాసేపట్లో ఆన్ ద స్క్రీన్స్ ఆఫ్ RTV. హియర్ ఇట్ ఇస్ ఆన్ ద స్క్రీన్. బ్రేకింగ్ న్యూస్ కింద చూస్తున్నారు. పోల్ ఆఫ్ ద పోల్ జార్ఖండ్ కి ఏం చెప్తున్నాయి? జార్ఖండ్ పోల్ ఆఫ్ ద పోల్ ఎన్డీఏకే పట్టం కడుతున్నాయి. 39 నుంచి 45 స్థానాల్లో ఎన్డీఏ కూటమి విజయం సాధించవచ్చు కూడా జార్ఖండ్కి సంబంధించి చెబుతుంటే 33 నుంచి 40 స్థానాలకు పరిమితం కావచ్చు ఇండియా బ్లాక్ అంటూ చెబుతూ కూడా ఇటు జార్ఖండ్కి సంబంధించి ఎగ్జిట్ పోల్ ఫలితాలు చెప్తున్నాయి. జార్ఖండ్ పోల్ ఆఫ్ ద పోల్లో ఎన్డీఏకే పట్టం కడుతున్నాయి సంస్థలు. 39 నుంచి 45 స్థానాలకి ఎన్డీఏ పరిమితం కావచ్చు. అట్ ద సేమ్ టైం ఇప్పుడు జార్ఖండ్కి సంబంధించి 5, 4, 3, 2, 1. Here is the poll of the Jharkhand. Here it is on the screen of RTV. Jharkhand కి సంబంధించి ఎగ్జిట్ పోల్ ఆఫ్ ద పోల్ మీరు చూస్తున్నారు RTV స్క్రీన్ మీద. పీపుల్ పల్స్ ఎన్డీఏ కూటమికి 42 నుంచి 48 స్థానాలు దక్కచ్చు అంటూ చెప్తున్నాయి. టోటల్ గా చూసే ప్రయత్నం చేద్దాం.
పోల్ ఆఫ్ ద పోల్ మీరు చూస్తే 39 నుంచి 45 స్థానాలు ఎన్డీఏ కూటమి దక్కించుకోవచ్చు అంటూ కూడా చెబుతోంది. అలాగే ఇండియా కూటమికి సంబంధించి ఇండియా బ్లాక్ కి 33 నుంచి 40 స్థానాలు, దాంతోపాటు ఇతరులు 3 నుంచి 6 స్థానాలు దక్కించుకోవచ్చు అంటూ కూడా చెబుతున్నారు. అంటే క్లియర్ కట్ గా హంగ్ అసెంబ్లీ వైపు వెళ్లే అవకాశం ఉంది. ఎందుకంటే క్లియర్ కట్ గా ఎవరికీ మెజారిటీ లేదు. 39 నుంచి 45 ఇటు ఎన్డీఏ కూటమికి, ఇండియా కూటమికి 33 నుంచి 40, ఇతరులు 3 నుంచి 6. అలాంటప్పుడు ఇతరులు 3 నుంచి 6 స్థానాలు దక్కించుకునే ఇతరులు కీలకం కాబోతున్నారు. హంగ్ అసెంబ్లీ వైపు వెళ్లబోతోంది జార్ఖండ్ అంటూ కూడా ఇటు ఎగ్జిట్ పోల్ ఫలితాలు చెబుతున్నాయి. ఇంట్రెస్టింగ్ గా మారుతున్నది. ఇటు మహారాష్ట్రకు సంబంధించి క్లియర్ కట్ గా ఒకవైపు ఎక్కడ చెప్పిన పరిస్థితి లేదు. కానీ 1-2 సంస్థలు మాత్రం ఇండియా బ్లాక్ కి సంబంధించి అధికారం చేపట్టచ్చు అంటూ చెబుతుంటే మిగతావన్నీ కూడా వేరే ఉన్నాయి. కానీ జార్ఖండ్ కి సంబంధించి మీరు చూస్తే ఇదిగోండి, జార్ఖండ్ కి సంబంధించి మీరు చూస్తారు, జార్ఖండ్ కి సంబంధించి మీరు చూస్తున్నారు ఆన్ స్క్రీన్ పోల్ ఆఫ్ ద పోల్ మీరు చూస్తున్నారు. ఇటు ఎన్డీఏ కూటమి కావచ్చు, ఇండియా కూటమి సంబంధించి కావచ్చు, ఎక్కడ హ్యాంగ్ లేదు. రైట్ ఇప్పుడు యాక్సెస్ మై ఇండియాకి సంబంధించి చూడబోతున్నారు. ఇండియాలోనే వన్ ఆఫ్ ది ట్రస్టెడ్ గా భావించే యాక్సెస్ మై ఇండియాకి సంబంధించి పెద్ద సంస్థ అది చేపట్టిన సర్వే ఫలితాలు ఇప్పుడు రాబోతున్నాయి. ముందుగా జార్ఖండ్ కి సంబంధించి ఫలితాలు ఇచ్చింది యాక్సెస్ మై ఇండియా. ఏం చెబుతోంది అనేది ఆన్ స్క్రీన్ మీరు చూడబోతున్నారు. హిట్ ఇస్ ఆన్ ద స్క్రీన్. యాక్సెస్ మై ఇండియా ఎగ్జిట్ పోల్ ఫలితాలు చెబుతోంది. ఎన్డీఏకి సంబంధించి జార్ఖండ్ విషయానికి వస్తే మొత్తం 81 స్థానాలకు 81 స్థానాల్లో ఎన్డీఏ కూటమికి సంబంధించి 25 స్థానాలు, ఓ మై గాడ్, ఎన్డీఏకి సంబంధించి 25 స్థానాలకి పరిమిత అవకాశం ఉందని ఇటు జార్ఖండ్ సంబంధించి చెబుతోంది యాక్సెస్ మై ఇండియా. దాంతోపాటు ఇండియా కూటమికి సంబంధించి ఇండియా కూటమి 53 స్థానాలు, ఇతరులు 3 స్థానాలు దక్కించుకోవచ్చు అంటూ కూడా జార్ఖండ్ కి సంబంధించి యాక్సెస్ మై ఇండియా చెబుతోంది. ఇంట్రెస్టింగ్, ఇంతవరకు కూడా ఇంత ఎడ్జ్ ఇచ్చిన సందర్భం లేదనే చెప్పుకోవాలి. ఒక్కవైపు ఇచ్చేసింది, బిగ్గెస్ట్ షాక్ అనే చెప్పుకోవాలి. ఎందుకంటే ఇంతవరకు కూడా ఎక్కడ కూడా ఎవరు ఇవ్వలేదు. ఇది కాంగ్రెస్ కి సంబంధించి మాత్రం బిగ్గెస్ట్ క్రాకింగ్ న్యూస్ అనేది చెప్పుకోవాలి. ఎందుకంటే ఇంతవరకు ఎక్కడ కూడా అటువంటి మెజారిటీ లేదు. రైట్, ఒకసారి పుష్పలీల గారి దగ్గరికి వెళ్ళే ప్రయత్నం చేద్దాం. పుష్పలీల గారు, మీ ముఖంలో చిరునవ్వు కనిపిస్తోంది, కారణం తెలుసుకోవచ్చా? నేను చెప్పాను కదమ్మా, మోదీ తలకాయ కింది పెట్టినా కాళ్ళు మీదికి పెట్టినా ఈవీఎంలు మేనేజ్ చేసినా ఏమి రిజల్ట్ రాదు అని నేను ఖచ్చితంగా ఫస్ట్ చెప్పాను, ఇప్పుడు కూడా చెప్తున్నాను. ఎందుకంటే అప్పుడు ఉన్నంత జోష్ గానీ అది లేదండి. ఆయన అన్నిట్లో ఫెయిల్యూరే. ఈ భారతదేశంలో ఉన్న సమస్యల మీద ఆయన స్పందించకపోక విదేశాంగ టూర్ల మీద ఎప్పుడు చూడ విదేశాంగాలు G20లు A20లే తప్ప ఇక్కడ కాలిపోతున్న యూత్ గురించి కానీ సమస్యల గురించి కానీ వీళ్ళకి సంబంధించిన ఏమి పట్టింపు లేదు అంటే మన్ కీ బాత్ అని చెప్పి ప్రచారం ఒక పిచ్చి పట్టింది తప్ప ఆయనకి ఇంకోటి ఏమీ లేదు. ఏ ప్రాంతానికి పోతే అక్కడ జార్ఖండ్ కి సంబంధించి చూసినప్పుడు లీల గారు, నాకు నవ్వొస్తుంది. ఎందుకంటే హేమంత్ సోరెన్ జైలుకి వెళ్ళిన పరిస్థితి చూసాం. ఆ తర్వాత చంపై సోరెన్ అక్కడ ముఖ్యమంత్రిగా ఆయన్ని పెట్టిన తర్వాత ఆయన్ని రిజైన్ చేసి బయటకు వచ్చేసారు. ఆయనే ఇన్ని ఆరోపణలు గుప్పించారు హేమంత్ సోరెన్ మీద. అయినప్పటికీ కూడా ఇటు కాంగ్రెస్ కి అక్కడ అధికారం దక్కచట్టుగా ఎగ్జిట్ పోల్ ఫలితాలు చెప్పడం, మీరు ఎలా చూస్తారు దీన్ని? అదే అమ్మా, నేను ఏమంటున్నానంటే రాజకీయాలు నేను ఇంతకు చెప్పాను కదా, స్ప్లిట్ పాలిటిక్స్ లోపల ఇప్పుడు ఒక్కొక్కరికి సన్ స్ట్రోక్స్ ఉన్నాయి. ప్రతి దగ్గర రాజకీయాల్లో సన్ స్ట్రోక్స్ ఉన్నాయి. ఏంటి, కొడుకుల కోసం అన్నో రాజకీయాలని లాస్ట్ వాళ్ళు ఉండకుండా వాళ్ళ పిల్లల్ని పెట్టడమో, లేకపోతే అందులో ఉన్న పార్టీలోనే ఒక్కొక్క పార్టీలోనే ఇప్పుడు వీళ్ళు ఎంతగా ఇదిగా ఉన్నా కూడా రెండుగా విడిపోవడము, అక్కడ ఉన్న రాజకీయ పరిణామాలు స్పీడ్గా వచ్చేసి మారడానికి ఛాన్సెస్ ఉంది అని నేను కాంగ్రెస్కే పట్టం వస్తుందని నేను 100% ఎందుకు చెప్తున్నానంటే మోదీ మీద నమ్మకం లేదండి. ఎంతసేపు మత లీల గారు ఒక్కసారి సారీ మరొక్కసారి మీరు లైన్ లో ప్రయత్నించేది. బహుశా మీరు మరొకసారి మీ చిరునవ్వు కంటిన్యూ అవుతుందేమో. యాక్సిస్ మై ఇండియాకు సంబంధించి మరో ఇంట్రెస్టింగ్ డీటెయిల్స్ నెంబర్స్ మీరు చూడబోతున్నారు RTV స్క్రీన్ మీద. హియర్ ఇట్ ఈస్ ఆన్ ద స్క్రీన్ ఆఫ్ RTV మీరు చూస్తున్నారు. జార్ఖండ్ ఎగ్జిట్ పోల్ కి సంబంధించి ఓట్ షేర్ ని ప్రకటించింది యాక్సిస్ మై ఇండియా మీరు చూస్తున్నారు. INDA ఇండియా కూటమికి సంబంధించి ఇక్కడ మీరు చూస్తే ఇండియా కూటమికి 45%, ఇండియా కూటమి 45% ఓట్ షేర్ ఇచ్చింది. ఎన్డీఏకు సంబంధించి 37% ఇచ్చింది. దాంతోపాటు JLKM కి సంబంధించి 8%, ఇతరులకి 10% ఇచ్చిన పరిస్థితి. దాంతోపాటు ఇక్కడ మీరు చూస్తే అలయన్స్ కి సంబంధించి మీరు చూసుకున్నప్పుడు ఇదిగోండి ఏజ్ పరంగా కూడా ఇచ్చింది. దాదాపుగా ఇదిగో హియర్ ఇట్ ఈస్, దాదాపుగా ఐ థింక్ మౌస్ కర్సర్ తీసే ప్రయత్నం చేయండి. ఇక్కడ క్లియర్గా ఇక్కడ చూపించిన పరిస్థితి మీరు చూడొచ్చు. ఎన్డీఏ కూటమికి 37%, అలాగే ఇండియా కూటమికి 45%,
జేఎల్కేఎంకి సంబంధించి 8%, ఇతరులు 10% అంటూ కూడా ఓట్ షేర్ అని ఇచ్చిన పరిస్థితి. దాదాపుగా మీరు చూస్తే 45% ఓట్ షేర్. రిమెంబర్, దిస్ ఇస్ నాట్ అండ్ స్మాలెస్ట్ నంబర్. 45% ఓట్ షేర్ అంటే జార్ఖండ్లో దాదాపుగా సగం మంది. ఒక్కసారి ఇదిగో ఇండియాకి మీరు చూస్తున్నారు 37%. ఒక్కసారి ఎస్, హియర్ ఇట్ ఈస్. 37% ఇండియా కూటమికి సంబంధించిన 45% అయితే ఎన్డీఏకి సంబంధించి 37%. ఇక్కడ ఈ నెంబర్స్ మీరు చూస్తే ఎన్డీఏకి అలయన్స్ అలాగే ఏజ్ అబోలో దాదాపుగా ఇండియా కూటమికి దాదాపుగా ప్రతి ఏజ్లో కూడా మెజారిటీ కనిపిస్తోంది. ఇక్కడ ఒక్కసారి స్ట్రైట్గా నేను వెళుతున్నాను. లీలా గారి దగ్గరికి వెళ్ళే ప్రయత్నం చేద్దాం. ఎస్, లీలా గారి కన్నా ముందు నరేష్ గారి దగ్గరికి వెళ్ళే ప్రయత్నం చేద్దాం. అఫ్కోర్స్ ఒకసారి లీలా గారి దగ్గరికి వెళ్ళే ప్రయత్నం చేస్తాను. లీలా గారు, స్ట్రైట్ కమింగ్ టు దిస్ క్వశ్చన్ టు యూ. ఇక్కడ హేమంత్ సోరెన్ని జైలుకి పంపించడమే భారతీయ జనతా పార్టీ చేసుకుని తప్ప అనుకుంటున్నారా? 100%. ఎందుకంటే సోరెన్ గారి మీద ఎన్ని అలిగేషన్స్ వచ్చినా వాళ్ళు ప్రజల్లో సోరెన్ గారి నాయకత్వం మీద అక్కడున్న ప్రజల మైండ్ సెట్ ప్రకారంగా ఒక అభిప్రాయం అయితే ఉందండి. ఇప్పుడు ఈ అలిగేషన్స్ అనేది పార్టీ లెవెల్లో ఇప్పుడు చూడండి, బీజేపీ ఎంత చెత్తగా రాజకీయాలు చేస్తుందంటే అప్పటిదాకా కంప్లైంట్స్ ఎంతో పెద్ద స్కాములు చేసిన వాళ్ళు అననంగానే వాళ్ళ పార్టీలో కలిపంగానే వాళ్ళ మీద కేసులన్నీ కూడా వెళ్ళిపోతున్నాయి. వాళ్ళు నిజాయితీ పరులు అయిపోయినట్టుగా బిల్డప్ ఇస్తున్నారు. సో అంటే ఎవరిని వీళ్ళు చేర్చుకుంటున్నారు, ఏ మూమెంట్ లో వీళ్ళ మీద ఉన్న కేసులన్నీ మాఫ్ చేసుకోవాలంటే ఈ లాస్ట్ కార్నర్ లో వచ్చిన వాళ్ళు జంపు జలాలకే బీజేపీ పార్టీ చూసుకుంటుంది. అంటే ఏంటి, ఇక్కడ వ్యక్తిత్వానికి లీడర్షిప్ కి పక్కన పెట్టేసి కేవలం ఓట్ బ్యాంక్ పాలిటిక్స్, లేకపోతే మాకు మెజారిటీ సంఖ్య అనేది అమిత్ షా గారు వచ్చిన తర్వాత చేసిన దౌర్భాగ్యమైన పరిస్థితిని తీసుకొచ్చారు. అందువల్ల ప్రజలు ఇప్పుడు రాజకీయాల్లో ఇప్పుడు సంకీర్ణ గవర్నమెంట్ అండి, సంకీర్ణ గవర్నమెంట్ లో ఉన్నప్పుడు మనకి తప్పులు ఎవరు చేసినా మొత్తం హోల్ కూటమి మీద పడుతుంది. అలాగే